స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భార్యతో కలిసి టూర్లు పవన్ కొత్త అలవాటు వెనుక అసలు లెక్క ఇదేనా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కానున్నట్లుగా చెబుతున్నారు. ఇటీవల ముగిసిన ఎన్నికల పోలింగ్ ఫలితాలు జూన్ 4న వెల్లడి కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం పవన్ గెలుపు ఖాయమని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఇక పిఠాపురం స్థానికుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్నా ఇదే అంశాన్ని మెజారిటీ ప్రజల నోటి నుంచి వినిపిస్తోంది. దీంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ఇన్నాళ్లకు అసెంబ్లీలోకి అడుగు పెట్టనున్నట్లుగా చెప్పాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇటీవల కాలంలో జనసేనాని తీరులో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందని చెబుతున్నారు. గతంలో ఈ తరహా తీరును ఆయన ప్రదర్శించలేదని చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వంలో కీలక భూమికను పోషిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇటీవల కాలంలో ఆయన తన భార్య అన్నాను వెంటపెట్టుకుని పలు కార్యక్రమాల్లో హాజరు కావటం ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల మీద, భార్యల మీద ఆయన రాజకీయ ప్రత్యర్థులు తరచూ వ్యాఖ్యలు చేయటం, పవన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేయటం తెలిసిందే. మొదట్లో ఈ అంశాన్ని పెద్దగా పట్టనట్లుగా ఉన్న పవన్ ఇటీవల కాలంలో స్పందించడమే కాదు, తన మీద విమర్శల కోసం పెళ్లి విషయాన్ని పదే పదే ప్రస్తావించడం గమనార్హం. 4గో పెళ్లి అంటూ చేస్తున్న ప్రచారం కూడా ఎక్కువైంది. దీంతో తన భార్యను తీసుకుని ఇటీవల కాలంలో పలు చోట్లకు తీసుకెళ్తున్నారు. తన భార్యకు ఓటు హక్కు లేనప్పటికీ పోలింగ్ బూత్ కు తీసుకొచ్చి ఆమెకు చూపించే ప్రయత్నం చేయడంతో పాటు పోలింగ్ ఏ తీరులో జరుగుతుందో వివరించారు. అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్ సందర్భంగా తన భార్య అన్నాతో కలిసి పవన్ ప్రయాణించారు. అంతేకాదు, వీరిద్దరూ జంటగా కాశీ విశ్వనాథుని ఆలయానికి వెళ్లి పూజలు, అభిషేకాన్ని చేపట్టారు. ఇదిలా ఉంటే పవన్ వెంట యూపీ పర్యాటక మంత్రి అరుణ్ కుమార్ సక్సేనా పవన్ దంపతుల వెంట ఉంటూ జాగ్రత్తగా చూసుకోవడం కనిపించింది. ఇంత తక్కువ వ్యవధిలో ఇన్ని చోట్లకు తన భార్యను తీసుకెళ్లిన మొదటి ఉదంతంగా పవన్ గురించి బాగా తెలిసిన వారు చెబుతున్నారు. ఇంతకు పవన్ తన భార్యను పలు చోట్లకు ఎందుకు తీసుకెళ్తున్నట్లు అన్నది ప్రశ్నగా మారింది. రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పవన్ పెళ్లిళ్ల అంశాన్ని ఎన్నికల ప్రచారాల్లో వాడటం, మూడో భార్యతోనూ సంబంధాలు సరిగా లేవని, రేపో మాపో విడాకులకు సిద్ధమవుతున్నట్లుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అలాంటి తప్పుడు వాదనలకు చెక్ పెట్టేందుకు వీలుగా ఆమెను తీసుకొచ్చారని చెబుతున్నారు. అంతేకాదు, భార్య విషయంలో తన మీద బురద జల్లే వారందరికీ టోకుగా సమాధానం చెప్పేందుకే ఈ వరుస ట్రిప్పులని తెలుస్తోంది. అయితే ఇదే పనిని ఎన్నికల పోలింగ్ కు కాస్త ముందుగా రంగంలోకి దింపి ఉంటే మరింత బాగుండేదంటున్నారు. ఎన్నికల ప్రచారానికి వెంట తీసుకుని వెళ్లడం ద్వారా మహిళల్ని పెద్ద ఎత్తున ఆకర్షించేలా చేసి ఉంటే మరింత బాగుండేదన్న మాట వినిపిస్తోంది. ఏమైనా గతానికి భిన్నంగా పలు కార్యక్రమాలకు తన రష్యా భార్యను వెంట పెట్టుకుని తిరుగుతున్న పవన్ తీరు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.